ఈ వీడియోలో మనీష్ కిల్లింగ్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాము. అసలు మనీష్ వచ్చి ఎవరిని నామినేట్ చేస్తాడా అనే గెస్ కూడా లేకుండా పోయింది. కానీ అలాంటిది అసలు అతను వచ్చి తను కళ్యాణ్ని నామినేట్ చేయడం ఒక ఎత్తు అయితే, అతను ఆ డ్యాగర్ని ఇంకొకరికి ఇచ్చి నామినేట్ చేయించాలి. ఆ ప్రాసెస్ ఏదైతే చేసి ఇమ్మాన్యుయల్ని ఓపెన్ అప్ అయ్యేలా చేశాడో అది మాత్రం నాకు సూపర్ అనిపించింది. సో నాకెందుకు మనీష్ నామినేషన్స్ నచ్చింది అనేది రీజన్ తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనీష్ వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. నామినేట్ చేసినప్పుడు రీజన్స్ కూడా చెప్తాడు. నువ్వు ఎందుకు తనుజని నామినేట్ చేయలేకపోయలేదు, తనుజ ముందు ముద్దుగా మాట్లాడుతుంది, చెవిలో మందార పువ్వు పెడుతుంది అని ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట. అలాంటి బాండ్స్కి ఎందుకు నువ్వు పడిపోతున్నావు, ఎందుకు నువ్వు ఎందుకు ఆ ధైర్యం చేయలేకపోయావు. ఒకప్పుడు కళ్యాణ్ ఎంత బాగా గేమ్ ఆడేవాడు, ఇప్పుడేంటి ఇలా ఆడుతున్నాడని నేను ఇమ్మాన్యుయల్తో కూడా చాలాసార్లు చెప్పాను. నువ్వంటే నాకు చాలా మంచి కంటెస్టెంట్వి, ఆ బాండ్స్ జోలికి వెళ్ళే భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు, నువ్వు వాటికి దూరంగా ఉండు అని లిటరలీ డైరెక్టో ఇండైరెక్టో తోపు హింట్స్ అయితే మనీష్కి ఇచ్చేసాడు అనమాట. నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇంకో పాయింట్, యాక్చువల్లీ ఈ పాయింట్ నాకు కూడా ఉండింది, కాకపోతే అప్పుడు రీజన్స్ వేరని నేనే భరణి గారిని ఇంట్లంతా నామినేట్ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు భరణి గారిని నామినేట్ చేసినా అది చూడడానికి కార్నరింగ్గా ఉన్న ఎవ్రీ వన్స్ రీజన్స్ ఆర్ డిఫరెంట్ అని నా పాత వీడియో నేను ఒకటి పెట్టాను, క్లారిటీ కోసం మీరు అది చూడొచ్చు అనమాట. సో అక్కడ భరణి గారిని కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు మీరు ఎందుకు తప్పుని కవర్ చేసుకోవాలనుకుంటున్నారు, తప్పుని మీరు ఒప్పుకోవట్లేదు అని చెప్తాడు. సో ఆ పాయింట్ని మనీష్ తీసుకొచ్చి చెప్తాడనమాట. ఆ రోజు భరణి గారిని అందరూ నామినేట్ చేసిన యూ స్టిల్ నామినేటెడ్ భరణి గారు. మరి ఇక్కడ రమ్య ఒక్కసారి తనుజాని చేస్తే ఏంటి, నీ వర్షన్ నీదే కదా, ఇమాన్యుయల్ అన్న కళ్యాణ్ అనే వ్యక్తి చెప్తే ఎలా ఉంటుందని చూడాలనుకుని నీకు చెప్పాడు కదా, నువ్వు ఎందుకు అది నామినేట్ చేయలేదు. ఆ రోజు భరణి గారి విషయంలో లేని డౌట్ ఇప్పుడు తనుజ విషయంలో ఎందుకు వచ్చింది, నువ్వు భయపడ్డావా లేకపోతే సేఫ్ ఆడావా అని అడిగాడు. 100% ఈ పాయింట్లో చాలా చాలా మనీష్ కరెక్ట్ అనిపించింది. కానీ దానికి అంతే బాగా కళ్యాణ్ కవరింగ్ ఇచ్చాడు. కవరింగ్ అని చెప్పలేనులే, జస్టిఫికేషన్ ఇచ్చాడు. ఏమనంటే భరణి గారు ఆ రోజు కవరింగ్ చేస్తున్నాడు మిస్టేక్ని అన్న విషయం మీరెవరు చెప్పలేదు కాబట్టే నేను చెప్పాను. కానీ ఇక్కడ రమ్య ఒక్క పాయింట్ కూడా మిగల్చకుండా తను సేఫ్ ఆడుతుందని చెప్పేసింది, అందుకే నేను చెప్పలేకపోయాను అని చెప్తాడనమాట. బట్ స్టిల్ అది కొంచెం జస్టిఫై అయినా కానీ కొంచెం కవరింగ్గానే అనిపించింది. అలానే కళ్యాణ్కి ఒక టిప్ ఇస్తాడు. కళ్యాణ్ నీకు ఒక నీకు విన్నర్ ట్రాఫీ ఇచ్చేశారు, కానీ నువ్వు అది పక్కన పెట్టేసి వద్దులే నేను దాన్ని ఏమీ చేయను అన్నట్టు ఉన్నది. ఇమాన్యుయల్ అన్న నీకు ట్రాఫీ అనే ఒకటి ఇచ్చేశాడు, కానీ నువ్వు దాన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టావు. ఇండైరెక్ట్గా యు ఆర్ ద విన్నర్ ఆఫ్ దిస్ సీజన్, తనుజ మత్తులో పడి నువ్వు పోగొట్టుకుంటున్నావు అని చాలా హింట్ ఇచ్చేశాడు అనమాట. అండ్ తనుజ ఆ ప్రాసెస్లో కూడా తనుజ నామినేట్ అవ్వడం కోసం ఇమాన్యుయల్ని ట్రిక్ చేసిన విషయం ఏదైతుందో అది నాకు తోపు నచ్చింది.